ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును పూర్తిగా మార్చే ఒక మెగా ప్రాజెక్ట్ గురించి మీకు తెలుసా? రాజధాని అమరావతిలో నిర్మించబోయే అంతర్జాతీయ విమానాశ్రయం. ఇది కేవలం మరో ఎయిర్పోర్ట్ కాదు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ ఆర్థిక వ్యవస్థను, పారిశ్రామిక రంగాన్ని పూర్తిగా మార్చే గేమ్ చేంజర్ ప్రాజెక్ట్. ఒక్కసారి ఊహించండి, రాజధాని సచివాలయం నుంచి కేవలం కొద్ది నిమిషాల్లోనే మీరు ఒక అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటే ఎలా ఉంటుంది? అదే ఇప్పుడు అమరావతిలో జరగబోతోంది. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామం సమీపంలో దాదాపు 4,618 ఎకరాల విస్తీర్ణంలో ఈ భారీ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకోబోతోంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ లొకేషన్ ఎంపికలోనే ఓ స్ట్రాటజిక్ గా ప్లాన్ ఉంది. సచివాలయానికి దగ్గరగా ప్రతిపాదిత ఔటర్ రింగ్ రోడ్ పక్కనే ప్రధాన జాతీయ రహదారులతో కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. అంటే రాయలసీమలో ఉన్న, కోస్తాలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ అందరికీ సులభంగా చేరుకునే హబ్ అవుతుంది. కానీ ఇది కేవలం ప్రయాణికుల కోసం మాత్రమే కాదు, ఇది ఒక ఇంటిగ్రేటెడ్ ఏవియేషన్ ఎకోసిస్టమ్. విమానాల నిర్వహణ, కార్గో కార్యకలాపాలు, హోటల్స్, కమర్షియల్ జోన్లు, ఇలా బహుముఖ అభివృద్ధికి దాదాపు 795 ఎకరాల ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. అంటే మొత్తం ఒక ఏవియేషన్ సిటీలా డెవలప్ చేయాలనే ప్లాన్ ఇది. అంతా షాక్ అయ్యే మరో విషయం ఏంటంటే, ప్రపంచ స్థాయి భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా 4000 మీటర్ల భారీ రన్వే ప్లాన్ చేస్తున్నారు. అంటే ఇది చిన్న ప్రాజెక్ట్ కాదు, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మెగా హబ్. అంత భారీ ప్రాజెక్ట్ అయినప్పటికీ ఒక్క గ్రామాన్ని పూర్తిగా ఖాళీ చేయించకుండా స్థల ఎంపిక జరగడం ఈ ప్రాజెక్ట్ లో ప్రత్యేక అంశంగా చెబుతున్నారు. మరి ఇది ఎప్పుడు పూర్తవుతుంది? ప్రస్తుత అంచనాల ప్రకారం మొదటి దశ 2028 నుంచి 2030 మధ్యలో అందుబాటులోకి రావచ్చు. ఇది పూర్తయితే అమరావతికి మాత్రమే కాదు, మొత్తం ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాల విషయంలో కొత్త దిశ తిరగవచ్చు. ఇప్పుడు చెప్పండి, ఈ ఎయిర్పోర్ట్ నిజంగానే ఆంధ్రప్రదేశ్ గేమ్ చేంజర్ అవుతుందా? కామెంట్లో చెప్పండి.